అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 29 ఎడారిలో సెలయేళ్ళు విందామా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. జర్మనీ దేశంలో ఒక కథ వాడుకలో ఉంది. ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట. స్వరతంతుల మీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది. కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదిగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులు ఏవి వినిపించేవి కావట. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది. మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా సౌఖ్యంగా జీవించినంత కాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుఫానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. కిటికీకేసి టపటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు మబ్బుల్లో నుంచి వదలక కురిసేదెందుకు అర్థం కాలేదు. పువ్వులు వర్షం వెలిచాక వెలిసే పువ్వులు, నేలంతా పరుచుకునే పువ్వులు. దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకు. మనం శ్రమలను సరైన పద్ధతిలో ఎదుర్కొనగలిగితే శ్రమల తర్వాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరు బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్.